రాయలసీమలోని ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ దేవత ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతుంది. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజులుతున్న గంగమ్మ జాతర ఈ నెల 18, 19 తేదీల్లో ఘనంగా జరగనుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చి భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాగునీరు, చలువ పందిళ్లు, క్యూలైన్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, అర్చకులు, పోలీసు అధికారులతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మున్నయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గంగమ్మ అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు అయితే విచ్చేస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, ఇక్కడ ఎలాంటి నీరు వసతి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారనే దానిపై మనతో ఆలయ చైర్మన్ ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నాకు చెప్పండి, ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ గంగమ్మ జాతర ఏర్పాట్లు బాగా పకడ్బందీగా అందరికీ భక్తుల సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. రోడ్ లైన్లు అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి, బాత్రూమ్ అయితేనేమి, ఇక్కడ రేలా ఎద్దుల పందాల పోటీలు బాగా సౌకర్యంగా అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగినది. గేట్ సవాలు అనేది ఉంటా ఉన్నింది, సవాలు చేశారు. ఫ్రీ పాసులతో చాలా ఇబ్బంది పడుతున్నారు క్యూ లైన్లలో. ఈ ఇబ్బందులు లేకుండా జనాలు భక్తుల సౌకర్యార్థంగాను పాసులు కూడా ఫ్రీ పాసులు, విఐపి పాసులు తీసేయడం జరిగినది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ బాగా అమ్మవారి కృపపాత్రులు కావాలని కోరుకుంటున్నాను. గతంలో లేని విధంగా ఈసారి టికెట్లు 10 రూపాయలు, 100 రూపాయలు, 300 రూపాయలు శీఘ్ర దర్శనం అని భక్తులపైన వేస్తున్నారు. అది ఎలా గతంలో అయితే ఇంతకుముందు లేదు, ఇప్పుడైతే పెట్టినారు. గతంలో కూడా 300 టికెట్లు ఉన్నాయి, 100 రూపాయల నుండి 10 రూపాయల దర్శనం ఉంది, ఉచిత దర్శనం ఉంది సార్. అలాగే ఈసారి కూడా అట్లే దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు బాగా బారికేళ్ళు వేసేసి జనాలకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా బాగా చేశారు సార్. గతంలో వచ్చిన ఇప్పుడు బండ్లకు కావచ్చు, అంగళ్ళకు కావచ్చు, గేట్ వసూలు అనేది చేస్తూ ఉన్నారు. ఈసారి గేట్ వసూలు రూపంలో వచ్చే ఆదాయాన్ని ఇవి ఏ విధంగా తీసుకుంటారు సార్? ఆ గేట్ వసూలు చేసే ఆదాయం ఏమంటే మండిపల్లి రాంప్రసాద్ గారి తండ్రి గారు అయిన మండిపల్లి నాగిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఈ దేవస్థానానికి గేటు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు సౌకర్యార్థంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? శ్రీ 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 గంగమ్మ దేవత కొన్ని దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతంలో వెలిసిందని చెప్పి మా పూర్వీకుల నుంచి చెప్తూ వస్తున్నటువంటి విషయం. అయితే ఈ గంగమ్మ దేవత గర్భగుడి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారు స్వయం భూలింగం మాదిరిగానే ఏర్పడింది. అప్పటి నుంచి యాదవులైనటువంటి 2 వంశాలకు సంబంధించిన వారులను అర్చకులుగా నియమించుకోవడం చెప్పడం జరిగింది. దానితో చెల్లు కుటుంబ సభ్యులు, మేము ఆదిమూలం కుటుంబ సభ్యులు ఇక్కడ అప్పటి నుంచి కూడా ఆచారంగా మేము అమ్మవారికి అర్చకులుగా కొనసాగుతూ ఉన్నాం సార్. లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతరలో పర్యవేక్షణపై మనతో మాట్లాడడానికి లక్కిరెడ్డిపల్లి సిఐ ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎంతమందిని మీరు ఇక్కడ మెను నిర్మించారు? ఇక్కడ మా అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో, సార్ గారి ఉత్తర్వుల మేరకు దాదాపుగా 500 మంది సిబ్బందికి నియమించడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి క్రౌడ్ కూడా ఈ బస్సులు ఫ్రీ ఉండడంతో ఎక్కువ మాబ్ అంటే డివోటీస్ ఎక్కువ వస్తారు అనే ఉద్దేశంతో ఈసారి బందోబస్తు కూడా ఎక్కువ పెట్టి చాలా కట్టుదిట్టాలమైన దాంతో చేయడం జరిగింది. చాందినీ బండ్లకు ఎంతవరకు నిలుపుదల చేస్తారు? తర్వాత వచ్చిన వాహనదారులకు ఎక్కడెక్కడ నిలబెడతారు? ఎన్ని చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు? మొత్తము మనకు ఈ టెంపుల్ సరౌండింగ్లో 4 చెక్ పోస్టులు నిర్మించడం జరిగింది. చాందినీ బండ్లకు మాత్రమే లోపలకు అనుమతించడం జరుగుతుంది. మిగతా ఏ వెహికల్ అయినా కానీ చెక్ పోస్టు నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించాం. ఎనీ ఎమర్జెన్సీ అంబులెన్స్, వాటర్కి సంబంధించిన వాటివి, తర్వాత ఈ ఎలక్ట్రికల్ సంబంధించినవి, వీటికి మాత్రమే లోపలకు అనుమతించబడతాయి. మిగతా ఎటువంటి వెహికల్ కానీ లోపలకు అనుమతించబడవు. ఇప్పుడు దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించి
అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాటిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకి తావు ఇవ్వము. ఈసారి చాలా కఠినంగా ఉంటుంది చర్యలు అయితే. తర్వాత ఈ సంవత్సరము కొత్తగా ఒక 20 సీసీ కెమెరాలు 3 డ్రోన్ కెమెరాలతో కంప్లీట్గా జాతర మొత్తం పర్యవేక్షించడం జరుగుతుంది. తర్వాత కొత్తగా పెద్ద జాతరలో పెద్ద బందోబస్తులో మాత్రమే ఈ చైల్డ్ ట్యాగ్ అనేది పెడతారు. చిన్నపిల్లలు తప్పిపోవడము, వాళ్ళకి మళ్ళీ పట్టుకోవడం అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈసారి మేము ప్రత్యేకంగా ఈవో గారి సహకారంతో చైల్డ్ ట్యాగ్ అనేది పూనా నుంచి తెప్పడం జరిగింది. దాదాపు ఒక 5,000 ట్యాగులు తెప్పించినాము. చిన్నపిల్లలు ఎక్కడ కనపడినా కూడా వాళ్ళకి ట్యాగ్ వేస్తాం. ఆ ట్యాగ్ మీద వచ్చేసి పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ రాస్తాం. వాళ్ళు ఎక్కడైనా తప్పిపోతే వెంటనే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరైనా కానీ ఫోన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే మీరు వచ్చిన క్యూ లైన్లకు వచ్చిన వాళ్ళకి మాత్రమే అంటే వేస్తారా? బయట చెక్ పోస్టుల మాదిరిగా ఏర్పాటు చేసే ఉన్న ఆ ట్యాగ్లు అనేది పిల్లలకి వేస్తారు? చెక్ పోస్ట్లో ఏర్పాటు చేసినాం, క్యూ లైన్లో కూడా ఏర్పాటు చేసినాం. ఎక్కడ చిన్న పిల్లలు కనపడినా కూడా ఖచ్చితంగా ట్యాగులు వేసుకోవాలని చెప్పేసి మీడియా తరఫున మేము నిర్ణయించుకుంటున్నాం. మొత్తం పైన గంగమ్మ జాతరకు 500 మంది పోలీసు నిర్వహించి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నట్టు అసంఖ్య కార్యక్రమాలు పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని. అలాగే ఈ సంవత్సరం కొత్తగా చిన్నపిల్లలకు ట్యాగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్ను యాడ్ చేసి